సార్ వాయిస్ రావట్లేదు. మనది మాత్రం చాలా పిలకలు వచ్చినాయి. ఒక్కొక్క దానికి ఒక 20-15 పిలకలు వచ్చినాయి. అలాగే హైట్ కూడా బాగా వచ్చింది, బాగా పచ్చగా ఉంది. అది పేలిపోయినట్టే ఉంది, మనది పచ్చగా ఉంది, చాలా పని చేస్తుంది. వేసి కూడా ఒక 1 వీకే అవుతుంది. ఇంకొక వారం రోజులల్లో ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, మన ప్రొడక్ట్స్ వాడినటువంటి రైతుల రిజల్ట్, ఒక వరి పొలానికి వాడిన రైతులు మొక్కజొన్నకి తొలిసారిగా విస్తృత ముందు వీడియోస్ తర్వాత మనం చూద్దాం లీడర్స్. ఈ దేశానికి రైతే రాజు. మరి ఖచ్చితంగా మన జై జవాన్ జై కిసాన్ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మనం ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాం అంటే దేశంలో, మన బోర్డర్లో ఉన్న సైనికులు, మనం కిసాన్ రైతులు ఉండబట్టే మన అందరం కూడా హ్యాపీగా మనం 3 పూటల భోజనం చేస్తున్నాం. అలాంటి వాళ్ళు ఇద్దరు కూడా దేశానికి రాజు లాంటి వాళ్ళే. మరి అలాంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. మన వంతు సహాయం మనం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి రైతుని రాజుగా వర్ణించడం అనేది జరిగింది. మరి తన ఇల్లు కారుతుందని తెలిసి కూడా వర్షాన్ని కోరుకునేవాడే రైతు. మరి రైతులకి మనం గమనిస్తే వాళ్ళకి వర్షం పడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి పూర్వకాలంలో పూరిళ్ళలో వర్షం పడుతున్నా సరే వాన వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మరి వర్షం వస్తే పంట నీరు అందటం, మరి ఆ పంట చనిపోయే పంట కూడా బతికించడానికి వర్షం నీరు కావాలి. కాబట్టి వర్షం పడుతుంటే ఏంటి వాన పడుతుందని అనుకునే వాళ్ళే రైతులు అనమాట. రైతు 5 వేళ్ళు మట్టిలో వెళ్తేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. మరి ఈ రోజు మన రైతులు ఒక ప్రొఫెషన్ గా మన జీవనంలో మిళితమైపోయింది వ్యవసాయం అనేది రైతులకి. మరి అలాంటి రైతులు పని చేయమంటే పండించమంటే మనకి మట్టిలోకి వెళ్ళమంటే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి మనం తినే ఆహారం. కానీ మరి అలాంటి రైతుల్ని కాపాడుకోవాల్సిన నైతికమైన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి నేలను నాశనం చేసేవాడు నింగిలోకి ఎదుగుతున్నాడు, నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. రైతుకి ఖచ్చితంగా మన రైతులు భూమిని ఎంత ప్రేమిస్తారంటే భూమి కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళ భూమి వాళ్ళ లైఫ్ లో జీవనంలో ఒక భాగం అయిపోద్ది. పొలం వెళ్తారు ఇంటికి వస్తారు, పొలం వెళ్తారు ఇంటికి వస్తారు. అంటే నేలకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటంటే పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఆ రిలేషను భూమికి వాళ్ళకి అంత రిలేషన్ ఉంటది. కానీ వాళ్ళు నేలను నాశనం చేసేవాడు నింగి ఎదుగుతున్నాడు, మరి నేలని ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అంటే మనం ఎక్కువగా ఈ రోజుల్లో మరి కెమికల్ పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు, ఇలా ఏదైనా సరే ఇటు వరకు ఒక 30-40 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం కలుపు తీయాలంటే అందరూ కలిసి కలుపు తీసేవాళ్ళు. ఏం చేయాలన్నా మ్యాన్ పవర్ అంటే మనుషుల ద్వారా మాత్రమే దాన్ని పంటలో తీసేవాళ్ళు. కానీ ఇవాళంతా కూడా వ్యవసాయం చేయడం చాలా తగ్గిపోయింది, చేసే వ్యక్తులు తగ్గిపోయారు. దానివల్ల ఏమైందంటే పంటలో ఏదైనా కలుపు రావాలన్నా, కలుపు తీయాలన్నా మనుషులు దొరకట్లేదని కలుపు మందులు కొట్టడం స్టార్ట్ చేశారు. మరి పురుగు మందులు, తెగులు మందులు ఇలా ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మనం అప్పుడు చూస్తున్నాం. ఇటువరకు 20-30-40 సంవత్సరాల క్రితం డాక్టర్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. అంటే అప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటికాడ కూడా అందరికి పశువులు ఉండేవి. మరి అందరి కూడా ఆ పశువుల ద్వారా వచ్చేటువంటి ఎరువు చాలలో తోలి మరి మన చేలు అనేవి చాలా సారవంతంగా ఉండి అలాంటి ఆహారం తీసుకోవడం వల్లే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు లేకుండా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. కానీ
మనం ఇప్పుడు కాలంలో ఏంటంటే ఎక్కువగా ఏదైనా సరే అది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రాకపోయినా వ్యవసాయానికి పంటల మీద ఎక్కువ స్ప్రేయింగ్ చేయడం ద్వారా వాటి యొక్క విషాల వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది. మనం తినే ఆహారంలోనే మరి విష పదార్థాలు అనేవి ఉండడం, వాటిని యూజ్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మేధావులు ఏం చెబుతున్నారంటే రాబోయే కాలంతో కూడా ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్రకృతి వ్యవసాయమే పరిపూర్ణ వ్యవసాయం అన్నారు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం అంటే పశువుల ద్వారా ఎరువుల ద్వారా వాడి మళ్ళీ నేలలో పోషకాలు ఉన్న ఆహారం తినడం ద్వారా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండటానికి అది ఒక్కటే మార్గం అని చెబుతున్నారు. కానీ మన దగ్గర పశువులు కానీ అలాంటి మ్యాన్ పవర్ లేదు, అలాంటి సిచ్యువేషన్ కూడా రావట్లేదు. కాబట్టి మన వెస్టేజ్ లో మరి అదే ఫామ్ లో ఉన్నటువంటి భూమికి సత్తు ఇచ్చి భూమిలో మంచి విలువలు ఉన్న ఆహారాన్ని పోషకాలు ఇవ్వడానికి మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది, ప్లస్ మంచి ఉత్పాదకత కూడా పెరుగుతుంది. కాబట్టి మన ప్రొడక్ట్స్ వాడటం వల్ల మళ్ళీ ఆర్గానిక్ గా మనం ప్రకృతి వ్యవసాయం చేసినట్టే. కాబట్టి మనం దిగుబడి వచ్చే ప్రొడక్ట్స్ వాడుతూ ఆర్గానిక్ అంటే యాక్చువల్ బయట ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే వాటిని వాడటం వల్ల పంట తక్కువగా పండిద్ది అని ఫీలింగ్ అనమాట బయట. కానీ మన వెస్టేజ్ లో ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది, మన నేల పోషకాలు ఉన్న నేలగా మారటం కూడా జరుగుతుంది. కాబట్టి మన ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకి దిగుబడి బాగా వస్తుంది అనమాట. కాబట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది బయట వాడటం వల్ల మనకి దిగుబడి రాదనే ఒక ఫీలింగ్ ఉంటుంది రైతుల్లో. ఆ ఫీలింగ్ నుంచి మనకి బయటికి తీసుకురావాలంటే బాబు ఈ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మీకు దిగుబడి పెరుగుతుంది. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే కెమికల్ తక్కువ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, కెమికల్ లేనటువంటి ప్రొడక్ట్స్, వీటి వల్ల మన నేలకి ఎలాంటి ప్రాబ్లం రాదు, మన నేలలో పోషకాలు అనేవి డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అవడం వల్లే మన పంట బాగా పడుతుందనే ఒక వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళకి క్రియేట్ చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ కంటిన్యూగా 4 to 5 years మన ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మన పొలాన్ని మరి సారవంతమైన నేలగా మార్చుకోవచ్చు. సో మన అగ్రి ట్రైనింగ్ సంబంధించి ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి. మనం తినే ఆహారంలో 167 రకాల పోషకాలు కావాలి, కనీసం 46 రకాల పోషకాలు కావాలి 167 రకాల పోషకాల్లో. అలాగే మొక్కకు కూడా 16 రకాల పోషకాలు కావాలి. మొక్కకు కూడా ఒక ఆరోగ్యకరంగా ఒక గింజ ఒక మొక్కగా మారడానికి, చెట్టుగా మారడానికి ఖచ్చితంగా 16 రకాల పోషకాలు నేల నుంచి రావాలి. వాటిలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవితో పాటుగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఇలా 16 రకాల పోషకాలు అంటే మొక్కకు ఎసెన్షియల్. ఖచ్చితంగా ఇవి 16 రకాల పోషకాలు మొక్కకు అందినప్పుడు అది ఆరోగ్యకరమైన మొక్కగా మారుతుంది, పంటగా మారుతుంది అనమాట. ఎందుకంటే 4 types of వేస్ట్ మనకి పంటకి ఎన్ని రకాలుగా మన పోషకాలు ఇవ్వచ్చు అంటే బేసిక్, ప్రైమరీ పోషకాలు, అదేవిధంగా సెకండరీ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు. మనం ఈ 4 రకాలుగా మనకి మా పొలానికి పంటకి ఇవ్వచ్చు. మనం ఏమి ఇస్తున్నాం అంటే ప్రైమరీ NPK ఎరువులు ఇస్తున్నాం, యూరియా, DAP, ఇవి మాత్రమే ఎక్కువ మోతాదులో ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మనం ఎక్కువగా ఇవ్వరు పొలానికి, నేలకి. కానీ కావాల్సింది ఏంటంటే పంటకి ఎసెన్షియల్ గా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సెకండరీ న్యూట్రియంట్స్. వీటిని కరెక్ట్ గా ఇచ్చినప్పుడు మాత్రమే మన పంట మంచి దిగుబడి వస్తుంది, మంచి క్వాలిటీగా ఉంటది. సో మన సాయిల్లో మనకి ఇలా భూమి అనేది ఇలా మ్యాటర్ తో తయారైంది. మనకి సాయిల్ టెస్ట్ చేస్తారు, భూ పరీక్ష చేస్తారు. భూమి అనేది ఈ కొన్ని పొలాలు ఉంటాయి, ఈ పొలం చాలా మంచి పొలం, బాగా పండిద్ది, ఇంకో పొలం ఉంది అది సరిగ్గా పండదు అంటారు. అంటే ఆ పొలంలో ఆ యొక్క భూమి యొక్క pH లెవెల్ ఉంటది. ఆమ్ల నేలలో, క్షార నేలలో 2 రకాలు ఉంటాయి. న్యూట్రల్ గా ఉంటే అది మంచి భూమి అనమాట, సారవంతమైన భూమి. మరి ఆమ్ల నేలలో ఏమి ఆమ్ల శాతం ఎక్కువ ఉండా పంటలు పండవు, క్షార స్వభావం ఉన్నా ఎక్కువ పంటలు పండవు. న్యూట్రల్ గా ఉన్నప్పుడు మాత్రమే పంట అనేది, ఆ నేల అనేది, భూమి అనేది చాలా
క్వాలిటీ నేల ఏ పంట వేసినా పంట పండుతుంది అనమాట. సో మన భూ పరీక్షలు ఇయర్లీ 2 times ఖచ్చితంగా చేయించుకోవాలి. చూడండి, మనకి మన నేలని సారవంతమైన నేలగా మార్చవచ్చు. ఆమ్ల నేలని, క్షార నేలని, ఎలాంటి ప్రాబ్లం ఉన్న నేలని కూడా మంచి సారవంతమైన నేలగా మార్చడంలో మన అగ్రి ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. దీంట్లో మనకి 3 types ఉంటాయి. ప్లాంట్ ప్రొటెక్షన్, మొక్కలు సంరక్షించడానికి మనకి ఫంగిసైడ్ కానీ, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్. మరి న్యూట్రిషనల్ పోషక విలువలు ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. యాక్టివేట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. 3 types గా డివైడ్ చేశారు మన ప్రొడక్ట్స్, 8 రకాల ప్రొడక్ట్స్ ని. ప్లాంట్ ప్రొటెక్షన్ సంబంధించి మన దగ్గర అగ్రి ప్రొటెక్ట్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. ఈ మనకి పంటని సంరక్షించడానికి అద్భుతమైన ప్రోడక్ట్ మన అగ్రి ప్రొటెక్ట్. న్యూట్రిషన్, పోషకాలు ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. భూమి నుంచి కానీ మనకి అన్ని రకాల పోషకాలని ఇవ్వడానికి ఈ కేటగిరీ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉన్నాయి, అగ్రి మాస్ ఉంది, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్. అంటే పోషకాలు ఇవ్వడానికి మనకి ఉపయోగపడడానికి బాగా యూజ్ అవుతాయి. యాక్టివేట్ చేసేటువంటి అంటే పంటని యాక్టివేట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి 82, అగ్రి ఆక్వాజల్, ఈ 2 రకాల ప్రొడక్ట్స్. చూడండి, మనకి అగ్రి ప్రొడక్ట్స్ 8 types ఉన్నాయి. ఈ 8 రకాల ప్రొడక్ట్స్ యొక్క పేర్లు తెలుసుకుంటే చాలు. వాటిని ఒక్కో ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనే విషయం తెలుసుకుంటే చాలు. మనం ఈజీగా రైతులకి అర్థమయ్యేట్టుగా క్లారిటీ ఇస్తే చాలు, వాళ్ళు వాడడానికి రెడీగా ఉంటారు. సో మన దగ్గర అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి ఆక్వాజల్, ఈ 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటి పేర్లు మనకి తెలుసుకుని ఏ ప్రోడక్ట్ దేనికి వాడాలో తెలుసుకుంటే చాలు. చూడండి, మన దగ్గర అగ్రి 82 ఉంటది. ఇది ఎలాంటి ప్రోడక్ట్ అంటే, సపోజ్ క్రికెట్ తీసుకుంటే ఒక వ్యక్తి బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ బాగా చేస్తాడు, అంటే అన్ని ఆల్రౌండర్ అనమాట. అలాంటి ప్రోడక్ట్ మన అగ్రి 82 అనేది ఆల్రౌండర్ పనిచేస్తుంది మన ప్రోడక్ట్. బయట మందులు కానీ, కలుపు మందులు కానీ, తెగులు మందులు కానీ, పురుగు మందులు కానీ, ఎలాంటి పంటకు స్ప్రే చేసేటప్పుడు ఏ మందులైనా వాడినప్పుడు వాడాల్సి వచ్చినా మన అగ్రి 82ని యాడ్ చేసి కానీ స్ప్రే చేసినట్లయితే ఆ మందులు అనేవి ఎక్కువ కాలం పనిచేస్తాయి, బాగా క్వాలిటీగా పనిచేస్తాయి అనమాట. సో అందుకే మన అగ్రి 82ని యూజ్ చేయడం వల్ల ఒక రైతుని మనం ఫస్ట్ మన అగ్రి 82 ఇచ్చి ఆ రైతుని మనం మౌల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు 100 ml లో ఉంటుంది, ½ లీటర్ లో ఉంటుంది, 5 లీటర్ క్యాన్ లో ఉంటుంది. మన అగ్రి 82లో ఉన్న క్వాలిటీ ఏంటంటే, మరి ఈ మందు వాడటం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే అడుగుతారు. ఇది ఏం చేసిందంటే, మనకి సపోజ్ మనం ఈ పవర్ స్ప్రే పెట్టి చాలా మంది స్ప్రే చేస్తారు, బ్యాటరీ పంప్ పెట్టి. వాళ్ళు స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద పడ్డటువంటి మందు స్ప్రే చేస్తూ ఉంటారు. మందు అనేది ఆకు పొడిగానే ఉంటుంది, కానీ ఆకు మీద పడ్డ డ్రాప్ అనేది కిందకి డ్రాప్ అయిపోతూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది. అలా కారిపోవడం వల్ల ఏంటంటే, మనం వాడే మందు అనేది కిందకి నేల మీద పడిపోతుంది. అంటే పంటకి చాలా తక్కువ, అంటే ఒక 50% ఉపయోగపడింది, మిగతా 50% కిందే పడిపోద్ది. కానీ మన అగ్రి 82 వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం అంటే, మన ఆకు మీద పడ్డటువంటి మందు అనేది ఆకు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి ఆకు యొక్క కింద భాగానికి కూడా ఆ యొక్క స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఒక పెరిస్ట్రేషన్ అనే ఒక టెక్నాలజీ. అంటే ఆకు మీద పడ్డటువంటి మందు అనేది ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆకు కింద భాగానికి కూడా చేరుతుంది. అంటే ఆకు కింద భాగంలో ఈ పురుగు గుడ్లు పెట్టడం కానీ అన్ని కూడా కిందే జరుగుతాయి. సో మన 82 యూజ్ చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. సో మన బయట ఏ మందులు స్ప్రే చేసినా ఆకు మీద పడ్డ మందు అనేది కింద డ్రాప్ అవుతుంది. కానీ 82 వాడిన మందు అనేది ఆకుకి అలా అతుక్కుపోయి వాడిన మందు కింద భాగానికి కూడా చేరి మనకి క్వాలిటీగా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా పనిచేస్తుంది. ఇది యాక్టివేటర్ చేస్తుంది మందుల్ని, అదేవిధంగా స్ప్రెడర్ గా పనిచేస్తుంది, వెటర్ గా పనిచేస్తుంది. అంటే మనం వాడిన మందులు నేల మీద పడినా నేలలో ఇంకిపోయి వేరు కిందకి వెళ్ళి వేరుల్లో తేమను అలాగే పట్టి ఉంచుతాయి. అంటే
మన నేలలో కూడా తడిని అలాగే ఎక్కువ కాలం ఉంచింది అనమాట. అంటే 82 అనేది స్ప్రే చేయడం వల్ల నేలలో తేమను కూడా ఎక్కువ కాలం ఉంచడానికి ఉపయోగపడుతుంది మన 82. సో మరి ఏకగ్రౌత్ పరిష్కారం అనమాట. యూనిఫామ్ సొల్యూషన్, హోమోజీనియస్ సొల్యూషన్. మనం చాలా మంది రైతులు ఒక బకెట్ లో కానీ బిందులో కానీ ఒక డ్రమ్ములో కానీ పొడి లిక్విడ్లు అన్ని కలుపుతారు. కానీ అవన్నీ కూడా తేలుతా ఉంటాయి పొడి. అది చాలా టైం తిప్పుతారు వాళ్ళు, అందుకని అది అడుగులు చేరిపోద్ది పొడి. కానీ మన 82 యూజ్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లం రాదు. అంతా కూడా యూనిఫామ్ గా ఆ పొడి అనేది లిక్విడ్ లో వాటర్ లో మిక్స్ అయిపోయి అన్ని మందులు కూడా సమానంగా కలిసేట్టుగా చేస్తుంది మన 82 అగ్రి 82. అదేవిధంగా పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తాయి. సపోజ్ కొన్ని నేలలు ఉంటాయి, నేలలో సారంగా ఉండవు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నేలలో పంటలు అనేవి అక్కడ కొన్ని ప్లేస్లో పండకుండా చాలా చనిపోతా ఉంటాయి. అంటే అక్కడ ఏదన్నా పోషక విలువల్లో లభించకపోవడమో లేదా పిహెచ్ లెవెల్ తేడాగా ఉండటమో జరిగింది అనమాట. మన 82ని కానీ మనం ఎకరానికి 100 ml నుంచి 200 ml వాటర్ ద్వారా స్ప్రెడ్ చేసినట్లయితే అక్కడ ప్రాబ్లం అనేది మనం తగ్గించుకోవచ్చు. అంటే పిహెచ్ లెవెల్ కూడా బ్యాలెన్స్ చేస్తాయి. మనం అగ్రి 82ని స్ప్రే చేసినప్పుడు నేల మీద పడినప్పుడు మన భూమి యొక్క పిహెచ్ లెవెల్ కూడా బ్యాలెన్స్ చేస్తుండలో బాగా ఉపయోగపడుతుంది. ఒక 82ని యూజ్ చేయించి ఒక రైతుని మనం ఖచ్చితంగా మనం ఈ బిజినెస్ లో తీసుకొస్తే మిగతా ప్రొడక్ట్స్ ని ఈజీగా వాడించవచ్చు. మనకి అద్భుతమైన ప్రోడక్ట్ మన అగ్రి 82 అనేది. ఒక ఆల్రౌండర్, అన్ని రకాల మందుల్లో కలిపి వాడేటువంటి ప్రోడక్టే మన అగ్రి 82. మనది లేటెస్ట్ గా మనకు అగ్రి 82 థిక్ గ్రీన్ కలర్ లేబుల్ ఉంటది, పసుపు కలర్ లేబుల్. ఇది నానో టెక్నాలజీ ద్వారా తయారైంది. ఒక నానో టెక్నాలజీ అంటే మనకి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల చాలా పెట్రోల్ టైప్ లో ఉంటది. చాలా మనకి స్ప్రేయింగ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రానియకుండా పంటలకి బాగా యూజ్ అయింది. అగ్రి 82 అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారైంది. చూడండి మనకి ఇలా స్ప్రెడర్ అన్నమాట. ఆకు మొత్తం కూడా తడి అయిపోద్ది. మనకి ఒక డెమో కూడా ఉంది. మనకి ఈ అగ్రి 82కి సంబంధించిన డెమో. 2 గ్లాసుల వాటర్ తీసుకుని మనకి ఒక గ్లాసులో మనం 82 2 or 3 డ్రాప్స్ వేసి మనం తామరాకు కానీ తీసుకున్నట్లయితే, యాక్చువల్గా తామరాకు వాటర్ లో పెట్టి తీస్తే బయటికి తామరాకు ఎలాంటి వాటర్ అనేది అంటుకోదు. కానీ మన 82 పెట్టినటువంటి వాటర్ లో కానీ తామరాకుని పెట్టినట్లయితే తామరాకు మీద పైన కింద భాగంలో కూడా ఆకు చక్కగా మన ఆ మందు అనేది అతుక్కుపోద్ది, ఆ వాటర్ అనేది అతుక్కుపోద్ది. అంటే ఆ విధంగా పనిచేస్తాయి మన మందులు, 82 వాడినటువంటి కలిపినటువంటి మందులు. సో మన 82 వాడినటువంటి మందులు కొట్టడం వల్ల మంచి క్వాలిటీగా పనిచేస్తే, ఎక్కువ కాలం దీర్ఘకాలంగా పనిచేస్తే మన స్ప్రేయింగ్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఒక స్ప్రేయింగ్ కూడా 1-2 స్ప్రేయింగ్ కూడా మనకు కలిసి వస్తాయి కాబట్టి మన ఖర్చు కూడా తగ్గుతుంది. మనం వాటర్లో నీటి నిల్వ దశలో వాడచ్చు, ఎరువులలో మందుల్లో కలిపి వాడచ్చు, పురుగు కలుపు మందుల్లో దశలో కూడా వాడచ్చు ఈ 82ని. మనం యూరియా, డిఏపి, పొటాష్ ఇలాంటి ఎరువుల్లో కూడా ఎకరానికి 100 ml నుంచి 200 ml ఆ పిండిలో కలిపి కొట్టినట్లయితే ఆ పిండ్లన్నీ కూడా ఎరువులన్నీ కూడా, కొంతమంది ఎరువులు చిమ్మేటప్పుడు చాలలో కొంతమంది ఎక్కువగా ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చిమ్ముతూ ఉంటారు. అప్పుడు ఈ 82 వాడితే ఏంటంటే ఏకరూపంగా చేరు మొత్తం కూడా కలిసిపోయి లిక్విడ్ ఫామ్ గా మారిపోయి నేలలోకి వెళ్ళిపోవడంలో మన అగ్రి 82 బాగా యూజ్ అయింది. అదే పురుగు మందులు, కలుపు మందులు ఎలాంటి మందులు అయినా సరే వాటిలో మనం 82ని యాడ్ చేసి స్ప్రే చేస్తే ఆ మందులు అనేవి ఎక్కువ కాలం పనిచేయడం జరుగుతుంది క్వాలిటీగా. ఇది మనకి 15 లీటర్ నుంచి 20 లీటర్ ట్యాంక్ 5 ml చొప్పున మనం యూజ్ చేయాలి. మనకి 50 to 70 ml అంటే 100 ml పర్ ఎకరాకి మనం యాడ్ చేసి ఇచ్చినట్లయితే సరిపోతుంది. చూడండి మన ట్యాంక్ 15 లీటర్ ట్యాంక్ 5 ml
స్ప్రేయింగ్ కి. నెక్స్ట్ మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్, ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా మనకి అద్భుతంగా పనిచేస్తాయి. అంటే గ్రోత్ ప్రమోటర్, అంటే మన బలానికి కానీ పెరుగుదలకు కానీ మన పంట విత్తనం పెట్టిన కాడి నుంచి మొక్క పెట్టిన కాడి నుంచి మనం దీన్ని 20-25 రోజుల మధ్యలో మనం వీటిని కానీ యూజ్ చేసినట్లయితే ఎక్సలెంట్ గా మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఫామ్ లో ఉంది, అదేవిధంగా గుళికల్ ఫామ్ లో ఉంది అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఈ అగ్రి హ్యూమిక్ లో మనకి హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమన్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో తయారైంది మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్. దీంట్లో మనకి 6% హ్యూమిక్ ఉంటది. అంటే మన మొక్కకి ఎంత పర్సెంటేజ్ హ్యూమిక్ కావాలంటే 6% కావాలి. మన మొక్కలకి పెరుగుదలకు కానీ బలానికి కానీ ఏదైనా మందు ఉందంటే మన దాంట్లో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ విత్ ఇన్ స్ప్రే చేసిన 3 to 5 days లో బెస్ట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది. వేర్లు అనేవి అంటే తల్లి వేరు, పిల్ల వేర్లు, నులివేర్లు అనమాట. నులివేరు అంటే వేరు వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అయిందో మన పంటలో, అప్పుడు వేర్లు డెవలప్ అవడం ద్వారా కొమ్మలు, ఆకులు, మన పంట అనేది మంచి క్వాలిటీగా వస్తాయి. అదేవిధంగా మొలకలు బాగా రావడానికి మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. మొలక అంకురోత్పత్తి అనమాట. మొలకలు బాగా మొలవడానికి మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్ బాగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడటం వల్ల మనకి పంట అనేది అంటే ఒక గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది పంటకి. అంటే ఒక తక్కువ నీరసంగా ఉన్న వ్యక్తికి మన గ్లూకోజ్ ఇస్తే ఎలా ఉంటుందో, మన పంట చాలా డల్ గా ఉన్న ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ గా స్ప్రే చేస్తే అది గ్లూకోజ్ టైప్ లో పనిచేసి మంచి ఎదుగుదలలో కానీ మరి కొమ్మలో, రెమ్మలో, ఆకులు బాగా వేయటంలో మా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది. మనకి నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనమాట. ఇవి మన గుళికల్ ఫామ్ లో ఉంటాయి. వీటిని ఎకరానికి 5 నుంచి మనకి 8 kgs ఎకరానికి వేసుకున్నట్లయితే, వీటిని మనం సాయిల్ వేసుకున్నట్లయితే నేలను గుల్లమార్చడంలో బాగా యూజ్ అవుతుంది. సాయిల్ అనేది లూజ్ చేసి మన వేరు వ్యవస్థని బాగా కిందకి తీసుకెళ్ళి వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే డెవలప్ అయిందో మనకి ఏ పంటకైనా సరే వేరు వ్యవస్థ అనేది మెయిన్ అనమాట. సపోజ్ మనం వాడిన మందుల్ని ఫెర్టిలైజర్స్, ఎరువుల్ని కూడా వేరుల దగ్గరే అలాగే పట్టి ఉంచి మనకు చిన్నపిల్లలకి ఎలా అయితే తినిపిస్తామో అలాగే మన గ్రాన్యువల్స్ భూమిలో, మన గ్రాన్యువల్స్ వేసిన పొలంలో పోషక విలువల్ని వేరుల దగ్గరే పట్టి ఉంచి చాలా ఇవ్వడం అనేది మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడటం వల్ల ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మనం ఏ పంటలో అయినా సరే, వరి పొలం, మొక్కజొన్న, పొగాకు, పచ్చిమిర్చి, ఎనీ క్రాప్స్, ఏ పంటలో అయినా సరే మన ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. దీన్ని వాడటం వల్ల మనకి దిగుబడి బాగా వస్తుంది. మన సాయిల్ అనేవి సారవంతంగా మారింది. అంటే మన నేల అనేది సారవంతంగా మారటంలో బాగా యూజ్ అవుతుంది అనమాట మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. మన ఎకరానికి 5 నుంచి 8 kgs మనం దుక్కు దున్నిన తర్వాత లేదా పంట వేసిన తర్వాత ఏ దశలో అయినా సరే మనం వాడుకోవచ్చు. మొక్క పెట్టిన 20 నుంచి 25 రోజుల మధ్యలో వేసుకోవచ్చు. మరి మన దుక్కు దున్నిన తర్వాత చేరు మీద జిమ్మేసి మళ్ళీ దుక్కు దున్నేసి పంటని మనం వేసుకోవచ్చు. మనకు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఎకరానికి 5 నుంచి 8 kgs. అదే ట్రీకి అయితే 100 నుంచి 150 గ్రాములు మామిడి మొక్కలు కానీ, నిమ్మ మొక్కలు కానీ, పామాయిల్ మొక్కలు కానీ, ఇలా చెట్లు ఉంటాయి. అలాంటి వాటికి 100 నుంచి 150 గ్రాములు వేసుకోవాలి. దీంట్లో మనకు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ 1/2 లీటర్ వచ్చేసి మనకు 2 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. పెరుగుదల, బలం మందు అంటే బలానికి కానీ పెరుగుదలకు కానీ ఏదైనా మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని మనం పిచికారీ చేయాలి. అదే సాయిల్లో బలానికి ఇవ్వాలి అంటే మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ని ఇవ్వాలన్నమాట. అది అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఎనీ క్రాప్, మన మొక్కజొన్న కానీ, వాణిజ్య పంటలు, పొగాకు కానీ, పచ్చిమిర్చి కానీ, మనకి బెండ, వంగ, టమాటా, ఇలా ఏ పంటలకైనా సరే వాణిజ్య పంటలకి మనం పిచికారీ చేయొచ్చు. పెరుగుదల, బలం ముందు మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్.
మనం ఎలా వాడాలంటే అగ్రిమిక్ లిక్విడ్ ని 15 లీటర్ ట్యాంక్ కి 10 నుంచి 15 లీటర్ ట్యాంక్ 15 నుంచి 20 లీటర్స్ ట్యాంక్ కి మనం 1 లీటర్ కి 2 ml చొప్పున వాడాలి. 1 లీటర్ నీటికి 2 ml, 15 లీటర్ అంటే 30 ml వాడాలన్నమాట. ఇక్కడ అగ్రిమిక్ లిక్విడ్ గ్రానువల్స్ వాడినటువంటి పంటలో వరి పొలంలో చూడండి, వాడని వరి పొలంలో ఉన్నటువంటి దుబ్బు, వాడిన పొలంలో ఉన్నటువంటి దుబ్బు ఒకసారి గమనిద్దాం. చూడండి, మనకి ఇక్కడ అగ్రిమిక్ గ్రానువల్స్ వాడిన పొలంలో వేరు వ్యవస్థ ఎలా డెవలప్ అయిందో, వాడని పొలంలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఎలా ఉందో చూడండి. వేరు వ్యవస్థ ఎక్కువగా ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ దుబ్బు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అగ్రి నానోటెక్. మన అగ్రి నానోటెక్ అనేది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్. మన స్టేజ్ లో నానో చిలేటెడ్ టెక్నాలజీ ద్వారా తయారైంది. అన్ని రకాల పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్, బోరాన్, మెగ్నీషియం, జింకు, కాపరు, ఇలా క్లోరిన్, మాలిబ్డియం, మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా ఈ యొక్క అగ్రి నానోటెక్ లో ఉంటాయి. మన దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన వ్యవసాయంలో నిస్సారమైన నేలలు ఉంటాయి, అసలు పంటలు పండవు. అలాంటి పొలాన్ని సారవంతమైన నేలగా మార్చడంలో మన అగ్రి నానోటెక్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మనకి అగ్రి నానోటెక్ యూజ్ చేయడం వల్ల మనకి పంటలో కిరణజన్య సంయోగక్రియ అనేది, అంటే మనకి ఆకు యొక్క ఉపరితల వైశాల్యం అనేది బాగా డెవలప్ అవుతుంది. ఆకు యొక్క ఉపరితల వైశాల్యం ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో ఆ పంట అనేది ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుని ఆ మొక్క మనకి మంచి క్వాలిటీ ఉన్న పంట అనేది లభిస్తుంది అనమాట అగ్రి నానోటెక్ యూజ్ చేయడం ద్వారా. ఈ అగ్రి నానోటెక్ యూజ్ చేయడం ద్వారా మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే, అంటే మనకి పంట అంతా కూడా ఒకే సైజులో ఉంటుంది, ఒకే షేప్ లో ఉంటాయి, ఒకే కలర్ లో ఉంటుంది. పంట అంతా కూడా మనకి సైజు, షేపు, కలరు అన్ని కూడా ఏకరూపంగా ఉంటాయి. కాయలన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి, ఒకే షేప్ లో ఉంటాయి అన్నమాట. సో మరి అగ్రి నానోటెక్ అనేది మన సాయిల్లో మనకి 1/2 kg నుంచి కేజీ మన సాయిల్ అప్లై చేసినట్లయితే మన నేలలో అన్ని రకాల పోషకాలు, అంటే మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా మన భూమి నుంచి తీసుకోవచ్చు ఈ అగ్రి నానోటెక్ యూజ్ చేయడం ద్వారా. చాలా మంది పొలాల్లో పంటలేదు, ఏమి నాటేసినా సరే పండదు అని అంటే, ఈ నానోటెక్ కానీ మనం ఆ సాయిల్లో 1/2 kg నుంచి కేజీ మన ఇసుకలో కానీ లేదా గ్రానువల్స్ లో కలిపి పొలం మీద చిప్పినట్లయితే ఆ నేల అనేది నిస్సారమైన నేల అనేది సారవంతంగా మారటంలో మన అగ్రి నానోటెక్ బాగా యూజ్ అవుతుంది. మన స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. మన పూత పింద కాయగా మారడానికి మన నానోటెక్ బాగా యూజ్ అవుతుంది. ఏ దశలోనైనా సరే మన నానోటెక్ ని వాడుకోవచ్చు అనమాట. మన స్ప్రేయింగ్ లో మనకి 1 లీటర్ నీటికి 2 grams చొప్పున మనం డోసేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ అగ్రి గోల్డ్ ఒక మిరాకిల్ ప్రోడక్ట్ అనమాట. మన గోల్డ్ అంటే మన పంట బంగారం లాగా పండాలి అంటే, మనకి ఎక్కువ దిగుబడి రావాలంటే మన అగ్రి గోల్డ్ యూజ్ చేయాలి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఒక సంజీవం లాగా పనిచేస్తుంది. అంటే కొన్ని పంటలు కొంతకాలం తర్వాత అలాగే ఉంటాయి, అలా నిలబడిపోయి ఉంటాయి. మనం మందులు స్ప్రే చేసినా, పిండి ఎరువులు వేసినా ఆ ఎదుగుదల కనపడదు, అలాగే ఉంటాయి. కానీ అప్పుడు మనం గాని గోల్డ్ గాని స్ప్రే చేసినట్లయితే అక్కడి నుంచి మన పంటని మళ్ళీ డెవలప్ చేసి మనకి మంచి దిగుబడి ఇవ్వడంలో మన అగ్రి గోల్డ్ బాగా యూజ్ అవుతుంది. మనకి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన పంటను తట్టుకోవడానికి మన అగ్రి గోల్డ్ బాగా యూజ్ అవుతుంది. మరి చిన్న చిన్న పిందలు, అంటే ఫ్లవరింగ్ అనేది పిందగా మారినప్పుడు మనం కానీ అగ్రి గోల్డ్ స్ప్రే చేసినట్టయితే కాయలన్నీ కూడా గుత్తులుగా కాయటం కానీ, ఫ్లవర్ డ్రాప్ అవటం కానీ, పిందల డ్రాప్ అవటం కానీ రాకుండా చేయడం వల్ల మన అగ్రి గోల్డ్ బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ అగ్రి గోల్డ్ అనేది నేలలో పండే పంటలు ఉంటాయి. ఆ అల్లం కానీ, ఉల్లిపాయ కానీ, కర్రపెండలం కానీ, వేరుశెనగ కానీ, ఇలా భూగర్భంలో పండే పంటలకి, క్యారెట్ కానీ పండే పంటలకి ఈ అగ్రి గోల్డ్ అనేది ఒక ఎక్స్ట్రానరీ ప్రోడక్ట్. నులివేర్లు అంటే పిల్ల వేరుల్ని
ద్వితీయ వేరుని అంటే పిల్ల వేరుని బాగా డెవలప్ చేస్తుంది మన పంటల్లో. అలాంటి పంటలకి బాగా యూజ్ అవుతుంది. మనం వరి పొలాలు ఎలాంటి పంటలకైనా సరే. కానీ భూగర్భంలో పండే పంటల్లోకి వేరు వ్యవస్థ బాగా కావాలి కాబట్టి మన అగ్రిగోల్డ్ యూజ్ చేసినట్లయితే మంచి దిగుబడి వస్తుంది. మరి ప్లస్ మన అగ్రిగోల్డ్ యూజ్ చేయడం వల్ల మరి ఫ్లవర్ ఫ్రూట్ అనేది చాలా క్వాలిటీగా ఉండటం అనేది జరుగుతుంది అనమాట. సో మన పంటకి ఒక సంజీవం లాగా పనిచేస్తుంది. మన పంట ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా సరే రక్షించడంలో అగ్రిగోల్డ్ యూజ్ అవుతుంది. అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ఎకరానికి 100 గ్రాములు స్ప్రేయింగ్. అదే సాయిల్ అప్లై చేసినట్లయితే భూమిలో 100 నుంచి 200 గ్రాములు మనం సాయిల్ కి అప్లై చేసినట్లయితే మనకి ఎక్సలెంట్ గా భూమిలో అన్ని రకాల అంటే వేరు వ్యవస్థను డెవలప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది భూమిలో. నెక్స్ట్ మనకి అగ్రి ప్రొటెక్ట్ అసలు 13 రకాల తెగుళ్ళు అనేది పంటకు రాకుండా ఉండాలంటే అడ్వాన్స్ గా మనం అగ్రి ప్రొటెక్టర్ గాని స్ప్రే చేసినట్లయితే వరిలో వచ్చేటువంటి అగ్గి తెగులు కానీ, కాటుకు తెగులు కానీ, పత్తిలో వచ్చే తెగుళ్ళు కానీ, మరి మిరపలో వచ్చేటువంటి తెగుళ్ళు కానీ, అన్ని రకాల పంటల్లో 13 రకాల తెగుళ్ళు రానికుండా చేయడంలో మన అగ్రి ప్రొటెక్ట్ బాగా యూజ్ అవుతుంది. మనకు 1/2 kg 1/2 kgలో ప్యాకింగ్ లో ఉంటే 1/2 kg వచ్చి ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. 1/2 kg వచ్చి 2 acres స్ప్రే చేసుకోవచ్చు. మన ప్రొటెక్ట్ అనేది ఒక ఇంజెక్షన్ గా పనిచేస్తుంది అనమాట. అంటే మనం కానీ స్ప్రే చేసినట్లయితే అది ఎలా ఉంటదంటే ఆకు మీద పడినప్పుడు ఆకు యొక్క చివరి భాగం నుంచి వేరు యొక్క చివరి భాగం వరకు సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటది. అంటే ఫ్యూచర్ లో సాయిల్ ద్వారా భూమి ద్వారా వచ్చే తెగుళ్ళు కానీ, గాలి ద్వారా వచ్చే తెగుళ్ళు కానీ, నీటి ద్వారా వచ్చే తెగుళ్ళని రానియకుండా చేయడంలో మన అగ్రి ప్రొడక్ట్ బాగా యూజ్ అవుతుంది. మరి అన్ని రకాల పంటలకు మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి మిరపలో ఆంథ్రోక్రాజ్ అంటే మరి ఎండుమిరపకాయ ఎర్రగా ఉండదు, తెల్లగా వచ్చేస్తుంది. అదొక ఫంగస్ అనమాట, ఫంగల్ తెగుళ్ళు అనమాట. అది డిసీజ్. ఆ తెగుళ్ళని అరికట్టడంలో మనకి అగ్రి ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా పత్తి పంటలో కొన్ని చెట్లు ఎండిపోతా ఉంటాయి, అంటే వేరు కుళ్ళిపోయి టిల్ట్ అనే ఒక తెగులు అనమాట. అలాంటి తెగుళ్ళు కూడా మనకు అగ్రి ప్రొడక్ట్ బాగా యూజ్ అయింది. వరిలో వచ్చే అగ్గి తెగులకి మరి మానుగా వస్తూ ఉంటది. అలాంటి వాటిని కూడా రానియకుండా చేయడంలో మన అగ్రి ప్రొడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. మరి అన్ని రకాల పంటలకు మన అగ్రి ప్రొడక్ట్ ని అడ్వాన్స్ గా వాడినట్లయితే మరి అలాంటి తెగుళ్ళు రానియకుండా చేయడంలో మన అగ్రి ప్రొడక్ట్ బెస్ట్ గా పనిచేస్తుంది. మన సాయిల్ కూడా మనం నేల ద్వారా వచ్చే తెగుళ్ళని అరికట్టుకోవడానికి ఎకరానికి మరి 1/2 kg నుంచి 1 kg మన సాయిల్లో అప్లై చేసినట్లయితే భూమి ద్వారా మనకి ఎలాంటి రకాల భూమి ద్వారా తెగుళ్ళు రానివ్వకుండా చేయడంలో మన ప్రొడక్ట్ బాగా యూజ్ అవుతుంది. స్ప్రేయింగ్ అయితే మనకి చెప్పాను కదా, మరి ఎకరానికి 1/2 kg 1/2 kg వచ్చి 2 ఎకరాలకు మనం స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా అగ్రి మాస్, ఇది అగ్రి మాస్ అంటే పూత బాగా రావడానికి, వచ్చిన పూత రాకుండా పెద్దగా మారడానికి మన అగ్రి మాస్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఎలాగా ఉంటదంటే బయట మార్కెట్లో మనకి పూత మందు కొడితే 10 పువ్వుల్లో 3 నుంచి 4 కాయలు అవుతాయి. కానీ మన అగ్రి మాస్ యూజ్ చేయడం వల్ల 10 పువ్వుల్లో 7 నుంచి 8 పువ్వులు కాయలుగా మారడం అనేది జరుగుతుంది. అంటే డబల్ మనకి పంట అనేది వస్తుంది అనమాట. బయట 3, 4 వస్తాయి. ఏ పూత మందు కొట్టినా మన దాంట్లో అయితే డబల్ అవుతుంది అనమాట. 7 నుంచి 8 పువ్వులు కాయలు అవుతాయి 10 పువ్వుల్లో. మనకి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా చేయడంలో, పూత బాగా రావడానికి బాగా యూజ్ అయ్యే ప్రొడక్టే మన అగ్రి మాస్. ఎవరైనా సరే ఏ పంటకైనా సరే పూత ఇంకో 10 days లో స్టార్ట్ అవుతుంది, పూత కనబడుతుంది అనే స్టేజీలో కానీ మన అగ్రి మాస్ ని యూజ్ చేసినట్లయితే కొత్త పూత వస్తుంది, వచ్చిన పూత రానియకుండా చేస్తుంది, పెద్దగా మార్చుతుంది, కాయగా మారుతుందిలో మన అగ్రి మాస్ బాగా యూజ్ అవుతుంది. అగ్రి మాస్ మనకి 100 ml ఫామ్ లో ఉంటది, మనకి 500 ml ఫామ్ లో ఉంటది, మనకి 500 ml అంటే 1/2 లీటర్ బాటిల్ ఉంటది, 100 ml బాటిల్ ఉంటది. ఇది మనం స్ప్రేయింగ్ చేయాలి. ఇలా పూత రావడానికి బాగా యూజ్ అవుతుంది. పూత అంటే చాలు అగ్రి మాస్ ని యూజ్ చేయండి. వరుస ఒక్కసారి యూజ్ చేస్తే చాలు,
అసలు ఆ పోత చూసి నెక్స్ట్ మన పంట చూసే మిగతా వాళ్ళు కూడా యూజ్ చేస్తారు పక్కన ఉన్న రైతులు. అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. మనకి 15 నుంచి 20 లీటర్ ట్యాంక్ కి 20 నుంచి 25 ml మాస్ని యూజ్ చేయాలి. 15 లీటర్ ట్యాంక్ కి 20 ml మనం మాస్ని కలిపి వాడినట్లయితే మనకి పూత బాగా రావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి ఆక్వాజెల్. మరి అగ్రి ఆక్వాజెల్ ఎందుకు వాడాలంటే మనం ఒక 20-30 ఇయర్స్ క్రితం వాటర్ అనేది మన పొలాల్లో ఎలా పడితే అలా పెట్టేసేవాళ్ళు. ఆ గళ్ళు వాటర్ వర్షాలు ఎక్కువ పడేవి, కాలువల ద్వారా నీళ్లు కూడా ఎక్కువ వెళ్ళేవి. కానీ ఫ్యూచర్ అంతా మనం ఒక 10 సంవత్సరాల క్రితం మరి వర్షాలు లేకపోవటం, కాలువలు తక్కువగా రావటం, అంటే కాలువ చివరున్న పొలాలకు నీరు అందకపోవటం, ఇంజిన్ల ద్వారా వాళ్ళు వాటర్ పెట్టి నైట్ పగులు చేను తడపడానికే టైం అంతా స్పెండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి లేకపోతే వాటర్ ఎక్కువైపోయి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన కంపెనీ ఏం చేసిందంటే అగ్రి ఆక్వాజెల్ అనే ఒక న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ అగ్రి ఆక్వాజెల్ యూజ్ చేయడం వల్ల ఒక రైతుకి వాటర్ అనే సమస్య నుంచి బయటికి రావడానికి ఎక్కువ ఉన్న సమస్య మన చేలలో మన పొలంలో మరి తక్కువ ఉన్న ప్రాబ్లమే. కానీ అలాంటి ప్రాబ్లం నుంచి మన కంపెనీ వెస్టేజ్ అనే కంపెనీ సేవ్ చేయడానికి అగ్రి ఆక్వాజెల్ అనే ప్రోడక్ట్ ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావచ్చు అంటే మరి ఈ అగ్రి ఆక్వాజెల్ ని యూజ్ చేయడం వల్ల మనకి 50% వాటర్ సేవ్ చేసుకోవచ్చు, 40% ఫెర్టిలైజర్స్ సేవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనం చాలా మంది వాళ్ళు 5 తళ్ళు పెడితే చాలు పంటకి, బోర్ కింద ఇదే. అదే మనం ఏ పంటకైనా సరే వాటర్ని 50% సేవ్ చేసుకోవచ్చు. మరి ఫెర్టిలైజర్ అనేది 100 kgs వేయాల్సింది 60 kgs వేస్తే చాలు, 40% ఫెర్టిలైజర్స్ సేవ్ చేస్తుంది మన ఆక్వాజెల్. సో మనం ఈ అగ్రి ఆక్వాజెల్ ఎకరానికి కేజీ నుంచి 2 kgలు మనం దుక్కు దున్నినప్పుడు కానీ మరి ఇసుకలో కలిపి కేజీ నుంచి 2 kgలు కలిపి కానీ చేను మీద జిమ్మి మళ్ళీ దుక్కు దున్నితే మనకు 1 year వరకు మన సాయిల్లో ఆక్వాజెల్ అనేది వాటర్ ఎక్కువ ఉన్న నేలలో దాచింది, తక్కువ ఉంటే ఎక్కువ ఉంటేనేమో నేలలో దాచింది, తక్కువ ఉంటే మరి పంటకి ఎలాంటి ప్రాబ్లం రానికుండా చేస్తే మన అగ్రి ఆక్వాజెల్లో. సో మరి చాలా మందికి కొన్ని పొలాల్లో వాటర్ అనేది ప్రాబ్లం. అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే వాళ్ళకి నీటి తళ్ళు కూడా తగ్గుతూ ఉంటాయి. మరి అలాంటి అద్భుతమైన ప్రోడక్టే మన అగ్రి ఆక్వాజెల్. ఫెర్టిలైజర్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. మనం కానీ ఇది 1 yearly once వాడితే చాలు, మనం దగ్గర చాలా ఫెర్టిలైజర్స్ ని సేవ్ చేసుకుంటూ మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు. అగ్రి ఆక్వాజెల్ వాటర్ సమస్య ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, మనకి ఎకరానికి 1 kg నుంచి 2 kgలు ఎకరాకి. అదే ప్లాంట్స్ ట్రీస్ కి అయితే 40 నుంచి 80 గ్రాములు పర్ ప్లాంట్ అండ్ ట్రీ. మనం 40 గ్రాములు మనం ఇసుకలో కానీ లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్స్ లో కలిపి చుట్టూ వేసేస్తే ఆ చెట్టుకి ఎలాంటి వాటర్ ప్రాబ్లం రానియకుండా చేస్తుంది. ఎక్కువ వాటర్ ఉంటే నేలలో దాచింది, తక్కువ ఉన్నప్పుడు మన చేను దెబ్బతినకుండా చేస్తలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మరి ఈరోజు అగ్రి ట్రైనింగ్ క్లాసు ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నాగభూషణ చర్చ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.